ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలుపెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పినాయి కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలు పెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టిండ్రు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టిండ్రు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి. కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా, అవును కరెక్ట్, పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరం. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. పలు ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. మీడియాతో మాట్లాడడం ఇప్పటివరకు విన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలోనే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మొత్తం జరిగింది అని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టు బీఆర్ఎస్ మొదలు పెట్టలేదు అనేది కూడా ఆయన ఆరోపణలు గుప్పించడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసి తీరతామని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టుకెళ్లలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రాజెక్టులను మాడిఫై చేసి అంచనాలు పెంచేసి నిర్మాణాలని కంప్లీట్ చేసింది, కానీ ఎక్కడా కూడా ప్రాజెక్టుల నిర్మాణం సరిగ్గా పూర్తి చేసిన దాఖలాలు బీఆర్ఎస్కి లేవు అంటూ కూడా విమర్శలు గుప్పించడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాబోయే 2 ఏళ్ల మాక్సిమం ఈ జిల్లాలో ఉండే పనులన్నిటిని పూర్తి చేయాలని రోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 monthsకు ఒక వర్టికల్గా ఒక షెడ్యూల్ చేసుకొని, ఇప్పుడు జూన్లో వచ్చినాం, డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి. ఈరోజు విపరీతమైన అప్పులు తేవడం వల్ల ఈరోజు నిజంగా అవసరం ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి అయిపోయింది ప్రాజెక్టులు. రాష్ట్రంలో ఇతర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అయినా శక్తి కూడగట్టుకొని ఈరోజు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే నోరు తెరిస్తే తప్పుడు ప్రచారం, అబద్ధాలే. 90% పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తినాయని నిన్నమన్న వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పారా? మీరందరూ రిపోర్ట్ చేశారు కదా. 90% పనులు పూర్తయితే వాళ్ళ అంచనాల ప్రకారమే, వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే 55,000 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావాలన్నా వాళ్ళు అదే చెప్తారు కదా. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టిందే 27,000 కోట్లు. వాళ్ళు ఆ రోజు చేసిన అంచనా 55,000 కోట్లు. ఈ రోజు అది ఎంత అవుతుందో మళ్ళా కొత్త రేట్లు పెరిగినాయి, ఇంకా అంచనా చేయలే. 50% కూడా నిధులు ఖర్చు పెట్టకుండా 90% పనులు ఎట్లా పూర్తయితాయి?
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.